హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విన్నర్స్ క్లబ్. ఈరోజు మనం పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి రాష్ట్రంలో రిలయన్స్ 65,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 500 ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు. ఆ గ్యాస్ను ఇళ్లకు, వాహనాలకు వినియోగించే అవకాశం. ముఖ్యమంత్రి సమక్షంలో MOUపై సంతకాలు. ఆర్సెలర్ మిత్తల్ 1.61 లక్షల కోట్ల ప్రతిపాదన తర్వాత మరో భారీ ఒప్పందమని చెప్పవచ్చు. ఇప్పుడు టాపిక్ చూద్దాం. శుద్ధ ఇంధన రంగంలో రిలయన్స్ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో 500 ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లను రిలయన్స్ బయో ఎనర్జీ లిమిటెడ్ ఏర్పాటు చేయనుంది. ఇందుకు 65,000 కోట్ల పెట్టుబడులు పెట్టేలా భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. వాటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 2.5 లక్షల మందికి ఉపాధి కల్పించినట్లు సంస్థ ప్రతిపాదనలో పేర్కొంది. రాష్ట్రంలోని 8 జిల్లాల్లో వాటిని ఏర్పాటు చేయనుంది. పైలట్ ప్రాజెక్టు కింద కాకినాడలో 3, రాజమహేంద్రవరంలో 2, విజయవాడ, కర్నూలు, నెల్లూరు జిల్లాలలో ఒక్కొక్కటి చొప్పున 8 ప్లాంట్లను రాష్ట్రంలో సంస్థ ఏర్పాటు చేస్తుంది. వచ్చే ఏడాది నవంబర్ నాటికి వాటిని ఉత్పత్తిలోకి తేనుంది. నెక్స్ట్ టాపిక్. నేడు శాసనసభలో 3 బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం ప్రభుత్వం 3 బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టనుంది. 2కి మించి పిల్లలు ఉన్నవారు స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులన్న నిబంధనను తొలగిస్తూ పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాల్లో సవరణ చేయనున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. 2023-24 సంబంధించి కాగ్ నివేదికను సభ్యులకు అందజేస్తారు. అత్యంత శక్తివంతుడు ప్రధాని మోదీ. ముఖ్యమంత్రుల్లో అగ్రస్థానంలో చంద్రబాబు అని ఇండియా టుడే చెబుతోంది. వివరాలు చూద్దాం. దేశంలో రాజకీయంగా ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత శక్తివంతుడిగా ఉన్నట్లు ఇండియా టుడే ప్రకటించింది. ఆ తర్వాతి స్థానాల్లో RSS సంఘచాలక్ మోహన్ భాగవత్, హోంమంత్రి అమిత్ షా, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఉన్నట్లు తెలిపింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలోని అత్యంత శక్తివంత నాయకుల్లో 5వ స్థానంలో, ముఖ్యమంత్రుల్లో అగ్రస్థానంలో ఉన్నట్లు వెల్లడించింది. 2024లో దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, నాయకుల పనితీరు ఆధారంగా వారి శక్తి సామర్థ్యాలను అంచనా వేసింది. ప్రధాని మోదీ వరుసగా 3వసారి ప్రధానిగా ఎన్నికై 60 ఏళ్ల రికార్డును తిరగరాశారు. ఒకవైపు అమెరికాతో, మరోవైపు రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్ అధినేతలతో ఏకకాలంలో స్నేహ సంబంధాలు కొనసాగిస్తూ భారత ఆర్థిక వ్యవస్థను $4 ట్రిలియన్ స్థాయికి తీసుకెళ్లారు అని విశ్లేషించింది. నెక్స్ట్ వన్. కృత్రిమ గర్భాశయం. AI పరిజ్ఞానంతో రూపొందించిన జర్మనీ శాస్త్రవేత్త. ప్రసూతి మరణాలు, సిజేరియన్ కష్టాలకు విరుగుడు, వ్యాధికారక జీన్స్ను తొలగించుకునే అవకాశం. ఇప్పుడు వివరాలు చూద్దాం. సాంకేతికత, విజ్ఞానం కలబోతుతో కృత్రిమ మేధస్సు ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. సృష్టికి ప్రతిసృష్టి జరుగుతోంది. తాము కోరుకున్న లక్షణాలతో పండంటి బిడ్డకు తల్లిదండ్రులయ్యేలా కృత్రిమ గర్భాశయం తొలిసారిగా ఆవిష్కృతమైంది. జర్మనీకి చెందిన శాస్త్రవేత్త హషీమ్ ఆల్ గైలీ ప్రపంచంలో తొలిసారిగా కృత్రిమ గర్భాశయాన్ని సృష్టించారు. ఎక్టోలైఫ్ అని వ్యవహరించే ఈ కృత్రిమ ల్యాబ్ ద్వారా ఏటా 30,000 మంది శిశువులకు పురుడు పోయవచ్చని చెబుతున్నారు. క్షీణిస్తున్న జనసంఖ్యతో సతమతమవుతున్న జపాన్, బల్గేరియా, దక్షిణ కొరియా లాంటి దేశాలకు ఎక్టోలైఫ్ ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెబుతున్నారు. ఆ దేశాల్లో వృద్ధుల జనాభా గణనీయంగా పెరుగుతుండగా జననాల రేటు చాలా తక్కువగా ఉంది. క్యాన్సర్ తదితర ప్రాణాంతక జబ్బుల కారణంగా గర్భాశయాన్ని శస్త్రచికిత్స ద్వారా తొలగించిన మహిళలకు ఇది ఎంతో ఉపకరిస్తుంది. ఎక్టోలైఫ్ అందుబాటులోకి రావడం ద్వారా నెలలు నిండక ముందే శిశువు జననం, సిజేరియన్ కష్టాలు లాంటివి గత అనుభవాలుగానే మిగలనున్నాయని హషీమ్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ గర్భాశయం మార్కెట్ అంచనాలు ఎలా ఉన్నాయో కూడా చూద్దాం. 2023 నాటికి మార్కెట్ విలువ $311.1 మిలియన్, 2030 నాటికి మార్కెట్ విలువ $566.88 మిలియన్, వార్షిక వృద్ధి రేటు వచ్చేసి 8.95%. కృత్రిమ గర్భాశయాల ద్వారా తగ్గన్న ముందస్తు ప్రీమెచ్యూర్ జననాల శాతం వచ్చేసి 90% వరకు తగ్గుతుందని చెబుతున్నారు. బహుతేజ్ స్వర్ణం. ప్రపంచ విశ్వవిద్యాలయాల షూటింగ్ ఛాంపియన్షిప్లో భారత్ ఖాతాలో 2వ స్వర్ణం చేరింది.
మంగళవారం పురుషుల స్కీట్లో పౌ తేక్ సింగ్ గిల్ పసిడి గెలిచాడు. ఫైనల్లో అతను 58 పాయింట్లతో అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇదే పోటీల్లో అభయ్ సింగ్ కాంస్యం దక్కించుకున్నాడు. 16 నుంచి మోదీ 3 దేశాల పర్యటన. ప్రధాని మోదీ ఈ నెల 16 నుంచి 21 వరకు 3 దేశాల్లో పర్యటించనున్నారు. బ్రెజిల్లోని రియో డి జనీరోలో 18, 19 తేదీల్లో జరిగే G20 సమావేశాల్లోనూ పాల్గొంటారు. నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ తినుబు ఆహ్వానం మేరకు 16, 17 తేదీల్లో మోదీ ఆ దేశంలో పర్యటిస్తారు. 19, 21 తేదీల మధ్య గయానాలో పర్యటిస్తారు. 1968 తర్వాత ఆ దేశంలో పర్యటిస్తున్న తొలి భారత ప్రధాని మోదీయే. ఇక్కడ G20 సమ్మిట్ ఎక్కడ జరుగుతుందనేది మెయిన్ ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ టాపిక్, రష్యాతో రక్షణ ఒప్పందానికి ఉత్తర కొరియా ఆమోదం. ఉత్తర కొరియా, రష్యా మధ్య స్నేహం మరింత బలపడుతోంది. తమలో ఏ ఒక్కరిపైనైనా శత్రుదేశం దాడి జరిగితే ఈ రెండు ఒకదానికొకటి సహకరించుకునేలా కీలక రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. జూన్లోనే దీనిపై సంతకాలు జరగగా దీన్ని ఉత్తర కొరియా తాజాగా ఆమోదించినట్లు ఆ దేశ జాతీయ మీడియా మంగళవారం వెల్లడించింది. ఈ ఒప్పందాన్ని రష్యా ఇప్పటికే ఆమోదించింది. మిస్ టీన్ యూనివర్స్గా తృష్ణా రే. ఒడిషా యువతి తృష్ణా రే మిస్ టీన్ యూనివర్స్ 2024 కిరీటం గెలుచుకుంది. దక్షిణాఫ్రికాలోని కింబర్లీ నగరంలో ఈ నెల 1 నుంచి 9వ తేదీ దాకా జరిగిన మిస్ టీన్ యూనివర్స్ పోటీల్లో విజేతగా నిలిచింది. పెరు, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, కెన్యా, పోర్చుగల్, నెదర్లాండ్ తదితర దేశాల నుంచి 10 మంది ఫైనల్కు చేరుకోగా ఇండియా నుంచి ప్రాతినిధ్యం వహించిన 19 ఏళ్ల తృష్ణా రే వారందరినీ వెనక్కి నెట్టి అందాల సుందరి కిరీటం సొంతం చేసుకుంది. పెరు దేశానికి చెందిన అన్నే తార్సెన్ మొదటి రన్నర్అప్గా, నమీబియాకు చెందిన ఆండ్రీ రెండో రన్నర్అప్గా నిలిచారు. క్షిపణి ప్రయోగం విజయవంతం. మంగళవారం ఒడిషా తీరంలోని చాందీపూర్ ప్రయోగశాల నుంచి విజయవంతంగా దూసుకెళ్తున్న లాంగ్ రేంజ్ లాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ సైంటిస్టులతో పాటు త్రివిధ దళాల ఉన్నతాధికారులు దీన్ని వీక్షించారు. ప్రయోగ సందర్భంగా క్షిపణిలోని అన్ని వ్యవస్థలు అద్భుత పనితీరు కనబరిచినట్టు రక్షణ శాఖ ప్రకటించింది. క్షిపణి పూర్తి ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించినట్లు వెల్లడించింది. పనితీరును మెరుగుపరిచే అత్యాధునిక వైమానిక సాఫ్ట్వేర్ వ్యవస్థలు దీని సొంతం. DRDOతో కలిసి ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ బెంగళూరుకు చెందిన సంస్థ ఈ క్షిపణిని తయారు చేసింది. BDL తదితర సంస్థలు కూడా ఇందులో భాగం పంచుకున్నాయి. వాహనాల నుంచి కూడా ప్రయోగించగలగడం ఈ క్షిపణి ప్రత్యేకత. అందెశ్రీ ఖాదర్లకు లోక్నాయక్ పురస్కారాలు. కవులు అందె ఎల్లయ్య, ఖాదర్ మొహియుద్దీన్లను లోక్నాయక్ పురస్కారానికి ఎంపిక చేసినట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ప్రకటించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం హిందీ భవన్లో మంగళవారం ఆయన మాట్లాడారు. అవార్డు గ్రహీతలకు 2 లక్షల నగదును అందజేస్తామని వెల్లడించారు. కృష్ణా జిల్లా చెల్లపల్లిలో 10 ఏళ్లుగా వీధుల్ని శుభ్రపరుస్తున్న డాక్టర్ DRK ప్రసాద్, పద్మావతి దంపతులను, నెల్లూరు జిల్లాలో స్వర్ణ భారత్ ట్రస్టు ద్వారా సేవలందిస్తున్న దీపా వెంకట్లను సమాజ సేవా పురస్కారాలకు, ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ హరినాథ్ పులిచెర్లను జీవన సాఫల్య పురస్కారానికి ఎంపిక చేశామన్నారు. వారికి 1 లక్ష చొప్పున నగదు అందిస్తామన్నారు. జనవరి 18న పురస్కారాల ప్రదానం జరుగుతుందని, ముఖ్య అతిథిగా త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి హాజరవుతారని పేర్కొన్నారు. ఎగుమతుల్లో ఏపీ అట్ 5. 2024 ఏప్రిల్, జూన్ మధ్యకాలంలో మన దేశం నుంచి అత్యధికంగా సుమారు 19% ఎగుమతులు వెళ్లిన దేశం అమెరికా. ఆ తర్వాతి స్థానాల్లో UAE, నెదర్లాండ్స్, UK, చైనా ఉన్నాయి. టాప్ 3 ఎగుమతులు వచ్చేసి ఖనిజ ఇంధనాలు, ఆయిల్స్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ పరికరాలు, అణు రియాక్టర్లు, బాయిలర్లు. మన దేశంలోని రాష్ట్రాల విషయానికి వస్తే అత్యధిక ఎగుమతులు చేసిన రాష్ట్రం గుజరాత్ 30.18%, నెక్స్ట్ మహారాష్ట్ర 14.66%, తమిళనాడు 10.78%, కర్ణాటక 6.75%, ఆంధ్రప్రదేశ్ 4 to 72%తో 5వ స్థానంలో ఉంది. ఈ వివరాలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కమర్షియల్ ఇంటెలిజెన్స్ అండ్ స్టాటిస్టిక్స్ వారు చెబుతున్నారు. నెక్స్ట్ వన్, 15 నుంచి అమరావతి బాలోత్సవం.
స్థానిక సిద్ధార్థ ఆడిటోరియంలో ఈ నెల 15, 16, 17 తేదీల్లో 7వ అమరావతి బాలోత్సవం నిర్వహిస్తామని అమరావతి బాలోత్సవం సంస్థ అధ్యక్షుడు ఎస్పి రామరాజు తెలిపారు. ఉమ్మడి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాల్లో 200 విద్యాసంస్థల విద్యార్థులు బాలోత్సవంలో పాల్గొంటారని పేర్కొన్నారు. ప్రగతికి మార్గం శాస్త్ర విజ్ఞానం అనే థీమ్తో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. నెక్స్ట్ టాపిక్, రోడ్డు ప్రమాదాల్లో R2 నెంబర్ 1. ప్రపంచంలో రోడ్డు ప్రమాదాల్లో అత్యధికులు మరణించింది మన దేశంలో కాగా అత్యధికులు గాయపడింది అమెరికాలో. అంతర్జాతీయ రోడ్ ఫెడరేషన్ విడుదల చేసిన ప్రపంచ రోడ్డు గణాంకాలు 2022 ప్రకారం మన దేశంలో రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా 1,31,714 మంది మరణించారు. అమెరికాలో గాయపడిన వారు వచ్చేసి 22.82 lakhs. గాయపడిన వారి సంఖ్యలో మన దేశం ప్రపంచంలో 5వ స్థానంలో ఉంది. ఇక్కడ ఏ దేశాల్లో ఎంతమంది మరణించారు అనేది ఉంది. భారత్ ఫస్ట్ ప్లేస్లో ఉంటే, సెకండ్ చైనా, థర్డ్ అమెరికా, ఫోర్త్ ఇండోనేషియా, ఫిఫ్త్ రష్యా ఉంది. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్. నా వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టు రీచ్ more competitive aspirants. Thank you.